ఫ్రెండ్స్, గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక్కసారిగా అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. అమాయకపు ప్రజలు ఒక్క 30 సెకండ్ల వ్యవధిలో ప్రాణాలను గాల్లో కలిసిపోయేలాగా చేసింది ఆ ప్రమాదం. అంతేకాదు మరొక వైపు అసలు అన్యం పుణ్యం తెలియకుండా వాళ్ళేదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్న డాక్టర్‌లని కూడా అది ఆహ్, ఆహ్, ఆ ఒక ఇన్సిడెంట్ అందరిని కూడా నాశనం చేసింది. అయితే ఈ మొత్తం విషయంలో మృత్యుంజయుడిగా నిలిచింది ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. అయితే ఇతన్ని మన ప్రధానమంత్రి మోదీ గారు అలాగే అమిత్ షా గారు కలవడం జరిగింది. ఆయన చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. అయితే ఆయన ఎలా అయిపోయాడంటే ఆ రోజు ఫ్లైట్ నుంచి కుప్పకూలి ఫ్లైట్ కూలిపోయిన తర్వాత ఆయన బ్రతికి లేచిన తర్వాత చుట్టూ శవాల ముద్దలున్నాయంటండి. అంటే అసలు అతనికి అర్థం కాలేదు అసలు నేను ఎక్కడున్నాను ఏంటి అని. ఆయన కేవలం నోటీస్ చేసింది ఏంటంటే ఫ్లైట్ కూలిపోయే ముందు ఒక పెద్ద నాయిస్ వచ్చిందంట. అంటే పెద్ద శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ పక్కన ఎగ్జిట్ ఉంది. ఆ ఎగ్జిట్ ని నేను చూస్తూ ఉండిపోయాను. ఇంక నాకు తర్వాత ఏం తెలీదు. బహుశా నన్ను ఎవరైనా తోస్తారేమో అనిపించింది నాకు అని అన్నాడు. అన్న తర్వాత అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే బ్లాంక్ అయిపోయింది. స్తబ్దు అంటారు, మీకు ఐడియా ఉంది కదా. స్తబ్దుగా అయిపోవడం అంటే ఏంటంటే బ్రెయిన్ మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా అనే విషయం మీద పని చేయదు. అలా స్తబ్దుగా ఉండిపోతుంది అనమాట. అదే విషయాన్ని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. డాక్టర్లు కూడా ఆయన ఏమన్నారంటే, ఏమంటే ఆయన ఫిజికల్ గా కన్నా కూడా మానసికంగా చాలా దెబ్బతిన్నారు ఆయన. ఎందుకంటే ఆయన లేచి చూసేసరికి మొత్తం చుట్టూ శవాలు ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు అంటూ ప్రధాని మోదీ గారికి గాని, అమిత్ షా గారికి గాని చెప్పడం జరిగిందనమాట. మొత్తానికైతే మాత్రం పాపం ఈయన్ని చూసి నిజంగా మృత్యుంజయుడనే చెప్పుకోవాలండి. చాలా గ్రేట్ ఆయన. అయితే ఆయన ఫిజికల్‌గా మొహం అంతా చెక్కుకుపోయింది. కాలు ఫ్రాక్చర్ అయింది. చేతికి తీవ్రమైన గాయాలయ్యాయి. కానీ ఆయనైతే ప్రస్తుతం సేఫ్‌గా ఉన్నారు. కానీ ఆయన మోదీ గారితో మాట్లాడిన మాటలేంటంటే, "అసలు నాకేం గుర్తులేదండి. నా మైండ్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది" అన్న ధోరణిలో ఆయన ఉన్నాడనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.